మా పారిజాతం చెట్టు చూస్తారు కదండి, ఆల్రెడీ తుడిచి క్లీన్ చేయడం అయిపోయింది. పువ్వులు అవి చాలా రాలుతూ ఉంటాయి మాకు. ఇవన్నీ చక్క పారిజాతం పువ్వులు చూస్తారు కదా. ఆల్రెడీ దేవుని పూజ అది చేయడం అయిపోయింది, అన్నీ ఆడడం అయిపోయింది. రైనీ సీజన్ కదండి, అందుకని చాలా రాలుతున్నాయి. ఇదంతా పరిచేసినట్టు వచ్చేస్తాయండి పొద్దున్న అయ్యేటప్పటికి. చూసారు కదా పెద్ద పారిజాతం చెట్టు. అలాగే ఇవి రాధా మనోహరం అంటాం కదండి, అవి చూసారు కదా ఎంత బాగున్నాయి పువ్వులు. ఇవి వావ్, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయండి. ఇవి నాకు చాలా ఇష్టం. ఇవి దేవుడికి చాలా ఇష్టం అంటారు. ఇవి చూసారు కదా మంచి స్మెల్ వస్తున్నాయండి ఇవి. అలాగే శంఖ పుష్పాలు అండి, ఇవన్నీ శంఖ పుష్పాలు కూడా ఉన్నాయి. అలాగే తమలపాకు అండి, ఇదంతా మెటల్ లీవ్స్ అంటాం కదా ఇవి. చూసారు కదా ఎంత పాదో. మన ఉసిరి చెట్టు ఇది, పప్పాయ చెట్టు, నేరేడు చెట్టు, మామిడి చెట్టు, అవన్నీ ఇక్కడే ఉన్నాయండి మనకి. చూసారు కదా రాధా మనోహరాలు ఎంత ఉన్నాయో, ఎన్ని వచ్చాయో పువ్వులు. అలా నాగమల్లి చెట్టు అంటాం కదండి, అదే అది. ప్రస్తుతానికి ఇప్పుడైతే పువ్వులు లేవు, వచ్చినప్పుడు పెడతాను అవి కూడాను. తులసి మొక్కలండి, నందివర్ధనాలు ఉన్నాయి. తులసి మొక్కలు, నందివర్ధనము, ఒక పచ్చ పువ్వుల చెట్లు ఉంటాయి కదా అవి మనకి చాలా ఉన్నాయండి. ఈ వెరైటీ చెట్లు కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఇవి మా ఇంటి గార్డెన్ అండి. ఇవన్నీను టైగర్ లిల్లీ అంటాం కదండి, అవి అవన్నీను. అలాగే అవి నూరు వరహాలండి, ఇది అలోవెరా. నెక్స్ట్ మనీ ప్లాంట్, ఇది సబ్జా గింజలు అంటాం కదండి, అది సబ్జా గింజల చెట్టు. ఇది సబ్జా గింజలు అండి ఇవి. ఈ లోపల ఉంటాయి గింజలు, ఇలా అంటే మనకు కనిపిస్తాయండి. ఇది బంతి. అలాగే కంద ఉంటుంది కదండి, కంద చెట్టు అది. చామంతులు, చిట్టి చామంతి ఇప్పుడే జస్ట్ మొగ్గలు వస్తున్నాయండి. చూసారు కదా అన్ని మొగ్గలు వస్తున్నాయి అన్నీ. ఇదంతా సబ్జా చెట్టు, ఇప్పుడే చెప్పాను కదండి, అవి సబ్జా చెట్టు. ఇది సబ్జా గింజలు, అదే మన లోకల్ తులసి అని కూడా అంటారు దీన్ని. ఇదంతా సబ్జా గింజలండి. చూసారు కదా శంఖ పుష్పాలు, ఇవన్నీ ఎన్ని వచ్చాయో. ఇది నిమ్మ చెట్టు, గులాబీ, బిళ్ళగన్నేరండి. చూసారు కదా అది పర్పుల్ కలరు, బిళ్ళగన్నేరు, ఇది వైట్ కలరు. చూసారు కదా అన్నీ చక్కగా చెట్లు మనము అలా వేసుకుంటూ ఉంటే బాగుంటాయండి. చక్కగాను మనం నీట్గా పెంచుకుంటే. ఇది క్రోటన్ అంటాం కదండి, అది. ఇది కూడా వస్తున్నాయి పువ్వులు, చిన్నవి ఉన్నాయి ఇవి.